వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీకి సంబంధించి సెకండ్ సెమ్ తెలుగులో సెకండ్ యూనిట్ అనువాదము అనేటువంటి లెసన్లో ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఒకసారి ఈ ప్రశ్న చూడండి. అనువాదంలో భౌగోళిక సమస్యలను అలాగే పరిష్కార మార్గాలను రాయండి. అనువాదంలో ఉన్నటువంటి భౌగోళిక సమస్యలను పరిష్కార మార్గాలను రాయండి అన్నాడు. అర్థమవుతుందా? సో ఇదివరకు మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు అక్కడ కొద్దిగా ఈ భౌగోళిక సమస్యలు ఏ విధంగా ఉంటాయో డిస్కస్ చేసాం. ఇక్కడ కూలంకషంగా ఇది 5 మార్క్స్కి ఇచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని 5 మార్క్స్ క్వశ్చన్లో వివరంగా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, జాగ్రత్త, ఎలాంటి భయం లేకుండా ఈజీగా, కష్టంలో ఏమీ లేకుండా ఈజీగా నేర్చుకునేటట్టు నేర్పుతా. ప్రతి పాయింట్ జాగ్రత్తగా వివరించండి. ఒక షార్ట్ నోట్స్ రాసుకోండి. ఆ పాయింట్లు ఎగ్జామ్లో మీ సొంత మాటల్లో వివరించుకుంటూ వెళ్ళిపోయినా సరే 5కి 5 మార్క్స్ అనేవి రేపు ఎగ్జామినేషన్లో మీకు ఈజీగానే వస్తాయి. సో ఈ ప్రశ్న కానీ మీకు ఎగ్జామ్లో ఇచ్చినట్లయితే అనువాదంలో ఉన్నటువంటి భౌగోళిక సమస్యలను వాటి పరిష్కార మార్గాలను తెలపండి అని చేస్తే, సో ఆన్సర్ ఏం రాస్తామంటే ప్రపంచంలో వివిధ రకాలైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. సో ఈ భౌగోళిక పరిస్థితుల వల్ల వివిధ రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే చూడండి, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఏ ప్రాంతంలో చూసినా అన్ని ప్రదేశాలు ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే ఆ ప్రాంత శీతోష్ణ స్థితి మీద, ఆ ప్రాంతం యొక్క వర్షపాతం మీద, ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరమైనటువంటి అంశాల మీద ఆ ప్రాంత వాతావరణం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ప్రపంచంలో వివిధ రకాల భౌగోళిక వాతావరణాలు వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. ఉదాహరణకి కొన్ని ప్రదేశాలు బాగా వేడిగా ఉంటే కొన్ని ప్రదేశాలు చాలా చల్లగా ఉంటాయి. సో శీతోష్ణ స్థితి ప్రదేశాలు, బాగా శీతోష్ణంగా ఉండే ప్రదేశాలు ఉంటే బాగా ఉష్ణముగా వేడిగా ఉండేటువంటి ప్రదేశాలు కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క ప్రదేశాల్లో ఉన్నటువంటి వాతావరణ అసమతుల్యతను బట్టి, ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని బట్టి ఆ ప్రాంతంలో కొన్ని రకాల కొత్త పదాలు అనేవి పుడతాయి. ఆ ప్రదేశం యొక్క ఉష్ణోగ్రతను బట్టి అక్కడ మాట్లాడుకోవడానికి అనువుగా కొన్ని రకాల కొత్త పదాలు అనేవి పుట్టడం జరుగుతుంది. అయితే వాళ్ళ యొక్క వ్యవహారికంలో, వాళ్ళ రోజు దైనందిన జీవితంలో ఆ ప్రదేశానికి, ఆ పరిస్థితులకి అనుగుణంగా కొన్ని రకాల పదాలు వారు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ మాటలకి ఇతర భాషల్లో సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు మనకి కనిపించవు. సో వేడిగా ఉండేటువంటి ప్రదేశంలో కొన్ని రకాల మాటలు మనం వింటూ ఉంటాం. చల్లగా ఉండేటువంటి కొన్ని దేశాల్లో మాట్లాడేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఆ మాటలకి, ఇక్కడ ఉన్నటువంటి మాటలకి కొంచెం అభిప్రాయ భేదం, అంటే కొంత అర్థంలో భేదం వస్తూ ఉంటుంది. సో అంటే ఆ ప్రాంతంలో ఏర్పడినటువంటి కొత్త పదాలకి ఇతర భాషల్లో సమానమైన అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు అనేవి లేకపోవడం అనే సమస్యనే భౌగోళిక సమస్య అంటారు. అంటే ప్రపంచంలో వివిధ భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. ఈ వివిధ భౌగోళిక పరిస్థితుల వల్ల వివిధ రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితుల్లో కొన్ని వేడిగా ఉండే ప్రదేశాలు ఉంటే కొన్ని బాగా చల్లగా ఉండే ప్రదేశాలు ఉంటాయి. ఉదాహరణకి మనము అంత వేడి కాదు, అంత చల్లగా కానీ ఒక సమశీతోష్ణం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. అమెరికా లాంటి ప్రదేశాలు కొంచెం చల్లగా ఉండే ప్రదేశాల్లో, ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీలు కొంచెం చల్లగా ఉంటాయి. వెస్ట్ ఇండీస్, నైజీరియా, కాంగో లాంటి ప్రదేశాలు చాలా వేడిగా, అత్యధిక వేడిగా ఉంటాయి. అయితే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కొన్ని పదాలు చల్లగా ఉండే ప్రదేశాల్లో లేకపోవచ్చు. చల్లగా ఉండే శీతోష్ణ ప్రదేశాల్లో ఉన్నటువంటి కొన్ని పదాలు వేడిగా ఉండే ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉండకపోవచ్చు. అంటే ఆ ప్రాంతానికి అనుగుణంగా వాళ్ళు, ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రకాల కొత్త పదాలు వాళ్ళు ఉద్భవించుకొని వారి యొక్క ప్రాంత అవసరాలకు అనుగుణంగా కొన్ని పదాలు, కొత్త పదాలు వారు సృష్టించుకొని మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు అనేవి కాలక్రమంలో వారి పిల్లలకు వస్తూ ఉంటాయి. ఆ మాటల యొక్క అర్థాలు ఇతర భాషలో వాటికి సమానమైనటువంటి అర్థాలు అనేవి ఉండకపోవడం అనేది ప్రధానంగా భౌగోళిక సమస్యగా చెప్పుకోవచ్చు. ఇక చూస్తే మనం జాగ్రత్తగా చూసినట్లయితే
భౌగోళిక సమస్యల్లో ఇంకొక రకమైనటువంటి కారణం ఏంటి, ఈ భౌగోళిక సమస్యకి గల కారణం ఏంటి, ఈ భౌగోళిక సమస్య ఇంకొకటి ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పదాలు ఇంకొక ప్రాంతంలో లేకపోవడం వల్ల, లేదా ఆ ప్రాంతాలకి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు లేకపోవడం అనేది ఒక రకమంగా భౌగోళిక సమస్యకు దారితీస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే భావ వ్యక్తీకరణ కోసం, దేనికోసం, భావ వ్యక్తీకరణ కోసం, భావ అంటే మీ భావ కాదమ్మా, భావం అంటే అర్థము అని, భావ వ్యక్తీకరణ కోసము ప్రతి జాతి కూడా తనకు ఒక సొంత భాషను ఏర్పాటు చేసుకుంది. మానవ జాతి తమ భావాలను ఇతర వ్యక్తులతో పంచుకోవడం కొరకు, తమ ఆలోచనలను ఇతర వ్యక్తులతో పంచుకోవడం కొరకు వారు ఒక రకమైనటువంటి భాషను సృష్టించుకున్నారు. ఈ భాష దేనికి ఉపయోగపడుతుంది అంటే భావ వ్యక్తీకరణకు ఉపయోగపడుతుంది, అంటే భావాలను వ్యక్తపరచడం కొరకు ఉపయోగపడుతుంది. ఈ భావ వ్యక్తీకరణ కోసం ప్రతి జాతి కూడా ఒక రకమైనటువంటి భాషను ఏర్పరచుకుంది. ఆ భాష వారు నివసిస్తున్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పరచుకుంది. దేనికి అనుగుణంగా, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా భాషను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ప్రతి జాతి కూడా భావ వినిమయం కోసం లేదా భావాల్ని వ్యక్తపరచడం కోసం ఆ జాతి నివసిస్తున్నటువంటి పరిస్థితులకి, ఇప్పుడు మన ప్రాంతంలో మనం నివసిస్తున్నాం, మనం భావాలని ఇతరులతో వ్యక్తపరచడం కోసం తెలుగు అనేటువంటి ఒక భాషని తెలుగు ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. అదే తమిళ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు పుట్టుకతో తమిళం నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అది తల్లి పాలుతోనే రావడం జరుగుతుంది. అది వారి మాతృభాష. మన భాష మన మాతృభాష. ఈ విధంగా మనం నివసిస్తున్నటువంటి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఒక భాష అనే దాన్ని భావ వ్యక్తీకరణ కోసం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ భాషకి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భాషకి తేడా వేరుగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనం నివసించే భౌగోళిక పరిస్థితులు, మనం నివసిస్తున్న జీవన సరళి, మనం అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఇవన్నీ వేరొక ప్రాంతానికి కొంచెం వేరుగా, కొంచెము ప్రత్యేకంగా ఉంటాయి. అందువలన మనం ఉపయోగించేటువంటి భాష వారు ఉపయోగించేటువంటి భాషలో తారతమ్యాలు అనేవి ఉండడం జరిగింది. ఇవి భౌగోళిక పరమైనటువంటి సమస్యల్లో మరొక కారణం. ఇక చూసినట్లయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యూరప్ కంట్రీస్ ఉంటాయి. ఆ యూరప్ కంట్రీస్ చాలా చల్లగా ఉంటాయి. మన ఇండియన్ కంట్రీ యూరప్ కంట్రీస్ అంత చల్లగా ఉండవు. మన దగ్గర భౌగోళిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే అంత వెచ్చగా ఉండదు, అంత చల్లగా ఉండదు. సో మనది సమతుల్యత కలిగినటువంటి వాతావరణం. అయితే యూరప్ పరిస్థితులకి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరేగా ఉంటాయి, ఇక్కడ పరిస్థితులు వేరేగా ఉంటాయి. సో ఆ భౌగోళికమైనటువంటి పరిస్థితులకి ఈ భౌగోళికమైనటువంటి పరిస్థితులకి అక్కడికి ఇక్కడికి తేడా ఉండడం వల్ల వారి భాషకి మన భాషకి ఒక రకమైనటువంటి వ్యత్యాసం ఏర్పడి ఆ భాష నుంచి మన భాషలోకి అనువాదం చేసేటప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలనే భౌగోళిక సమస్యలు అంటాం. మన ప్రాంతంలో ఉపయోగించేటువంటి పదాలు వారి ప్రాంతంలో ఉండవు, వారి ప్రాంతంలో ఉపయోగించేటువంటి కొన్ని పదాలు మన ప్రాంతంలో అంటే మన దేశంలో ఉండవు. సో మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పదాలకి సమానమైన అర్థాలు ఆ దేశంలో ఆ పదాలు లేదా ఆ వస్తువులు లేదటువంటి ఆ జంతువులు. ఇప్పుడు ఉదాహరణకి మనం బాగా చెప్పుకున్నట్లయితే ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మామిడి అనేటువంటి పండు మన దగ్గర పండుతుంది. మామిడి పండు తెలుసు కదా అందరికీ. ఈ మామిడి పండు భారతదేశంలో పండుతుంది కాబట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా దీనికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు. ఈ ఉదాహరణకి మనం మామిడి పండు అంటే తమిళోళ్ళు మాంగాయ్ అంటారు. అంటే ప్రతి భాషలో కూడా ఈ మామిడి పండుకి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి. ఎందుకు? ఈ మామిడి పండు మన దేశం మొత్తం పండుతుంది కాబట్టి. ఇదే మామిడి పండు ఈ యూరప్ కంట్రీలో ఎక్కడా పండదు. ఈ యూరప్ కంట్రీస్లో మామిడి పండు పండదు కనుక వారికి మామిడి అనేటువంటి పేరు, ఆ మామిడి పండుకి ఒక పేరు పెట్టాలి అనేటువంటి వారి యొక్క భౌగోళిక పరిస్థితుల ప్రకారం వారికి అవసరం ఏర్పడలేదు. అందువల్ల మామిడి పండుకి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదము యూరప్ కంట్రీస్లో ఎక్కడా ఉండదు. అయితే బ్రిటిష్ వాడు మామిడి పండుని మ్యాంగో అని పిలుస్తాడు కదా అనేటువంటి అనుమానం మీకు రావచ్చు. ఈ మ్యాంగో అనే పదము బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చినప్పుడు తమిళంలో మ్యాంగోని మాంగాయ్ అని పిలుస్తారు. సో ఈ మాంగాయ్ అనే పదం నుంచి వాడు మ్యాంగో అనేటువంటి ఒక కొత్త పదాన్ని వాడి భాషలోకి అనువదించేటప్పుడు సృష్టించుకున్నాడు. ఈ విధంగా ఒక భాష
భాషలోని భౌగోళిక పరంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులు కానీ, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు కానీ, ఉదాహరణకు యూరప్లో ఉండేటువంటి చెట్లు పేర్లు కానీ, యూరప్లో ఉన్న కొన్ని రకాల పండ్ల పేర్లు కానీ మనకు తెలియదు. అక్కడ పండే ప్రతి పండుకి సమానమైన అర్థాన్ని ఇచ్చేటువంటి పేర్లు మన భారతీయ భాషల్లో లేవు. అలాగే ఇక్కడ పండేటువంటి ప్రతి పేరుకి ప్రతి పండుగ కానీ, ప్రతి చెట్టుకు కాసే ప్రతి చెట్టుకి కానీ, లేదంటే ప్రవహించే ప్రతి నదికి కానీ, వాడికి అక్కడ దేశంలో ఉన్నటువంటి భాషలో ఈ భాషలో ఉన్నటువంటి ఈ పళ్ళుకి లేదా ఈ చెట్లకి లేదా ఈ జంతువులకి ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు యూరోప్ భాషలో ఉండవు. అక్కడ పండేటువంటి చెట్లకి పళ్ళుకి సంబంధించినటువంటి పేర్లు మన భాషలో ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఏ ప్రాంతంలోనైతే అవి దొరుకుతాయో ఆ ప్రాంతంలో వాటికి పేరు పెట్టబడుతుంది. అవి దొరకని ప్రదేశంలో అక్కడ అవసరం లేదు. ఇక్కడ ఉదాహరణకి ఎక్కడో ఉండేటువంటి కివీ ఫ్రూట్ ఉంది. కివీ ఫ్రూట్ మన దగ్గర పండితే కివీ అంటాం. అదే ఒకవేళ అక్కడ పండలేదు అనుకో, మన దగ్గర జామ పండింది అనుకో, అది వ్యవహారికంలో ఉంది కాబట్టి జామ పండు అన్నాం. ఇలా మనకు తెలిసిన పళ్ళు అయితే వాటికి సంబంధించిన పేర్లు ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఉంటాయి. అదే మనకు తెలియనిదైతే దాన్ని ఏ పేరుతో పిలాలో మనకు తెలియదు. కాబట్టి దానికి పేరుని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మన వ్యవహారికంలో మనం దాన్ని వాడం కాబట్టి. సో యూరప్ దేశంలో ఉన్నటువంటి యూరప్ కంట్రీస్లో ఉన్నటువంటి కొన్ని చెట్ల పేర్లు కానీ కొన్ని పండ్ల పేర్లు కానీ మనకు తెలియదు. మన దేశంలో ఉన్న కొన్ని చెట్ల పేర్లు పండ్ల పేర్లు యూరప్ కంట్రీస్లో ఉన్నటువంటి వారికి తెలియదు. ఇలా తెలియకపోవడం వల్ల ఆ భాష నుంచి మన భాషలోకి మనం ఏదైనా ఒక విషయాన్ని కానీ లేదా ఏదైనా ఒక వాక్యాన్ని కానీ ఏదైనా ఒక సమాచారాన్ని కానీ తెలుగులోకి అనువదించేటప్పుడు లేదా తెలుగు నుంచి వారి భాషల్లోకి అనువదించేటప్పుడు ఈ రకమైనటువంటి పదాలు వీటికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు ఆ భాషలో లేకపోవడం వల్ల మనము ఒక రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటాం. ఆ సమస్యలనే భౌగోళిక సమస్యలు అంటారు. ఆ సమస్యలు ఏంటి? భౌగోళిక సమస్యలు. అర్థమవుతుంది కదా. ఇంకా ఈ భౌగోళిక సమస్యలు ఇంకా ఏంటి కారణం అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పాం, ప్రతి జాతి కూడా తను నివసించే భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వారి యొక్క భావ వ్యక్తీకరణ కోసము భావ వినిమయం కోసం ఒక సొంత భాషను ఏర్పాటు చేసుకుంటుంది. ఆ భాషలో ఉన్నటువంటి పదాలు వేరొక భాషలో లేకపోవడం వల్ల అనువాదం చేసేటప్పుడు సమస్యలు ఎదుర్కొంటామని ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసాం. అంతేనా కాదా? ఇంకా చూసుకున్నట్లయితే నాగరికత అంటే ఇప్పుడు ఈ నాగరికత అనేది తరతరాల నుంచి కల్చర్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఈ నాగరికత అనేది తరతరాల నుంచి మారుతూ వస్తూ ఉంది. పురాతన కాలం నుంచి ఆచార వ్యవహారాలు కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఒక తరం నుంచి మరొక తరానికి రావడానికి ఈ భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ నాగరికతలో కూడా వివిధ రకాలైనటువంటి మార్పులు రావడం వల్ల మన నాగరికతకి ఇతర దేశాల్లో ఉన్నటువంటి నాగరికతకి తేడా ఉండడం వల్ల మనము పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాం. ఉదాహరణకి మన దేశంలోని వివాహ వ్యవస్థ కానీ లేదా మన దేశంలోని బంధుత్వ సంబంధాలు కానీ ఇతర దేశాల్లో ఉండకపోవడం వల్ల ఆ భాషల్ని మన భాషలోకి అనువాదం చేసేటప్పుడు మనం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకి చూసుకున్నట్లయితే మన వివాహ వ్యవస్థ మనం అన్నయ్య పిల్లల్ని కానీ అన్నయ్య పిల్లలు కానీ అన్నయ్య పిల్లలు కానీ తమ్ముడు పిల్లలు కానీ వివాహం చేసుకోము. అలాగే అక్క చెల్లెళ్ళు వాళ్ళ అక్క పిల్లలు కానీ అక్క యొక్క పిల్లల్ని చెల్లి యొక్క అక్క పిల్లలు వివాహం చేసుకోరు. ఎందుకంటే అన్నదమ్ములు అవుతారు. అక్క చెల్లెలి యొక్క పిల్లలు ఆ అక్క పిల్లల చెల్లికి, చెల్లి పిల్లలు అక్కకి, వీళ్ళ పిల్లలు ఒకరికొకరు అన్న చెల్లెలుగా మనం భావిస్తాం. అక్క తమ్ముళ్ళ యొక్క ఒక అక్క పిల్లల్ని ఈ అన్న యొక్క పిల్లలకి వివాహం చేస్తాం. కానీ అన్న పిల్లల్ని తమ్ముడు పిల్లలకి వివాహానికి ఇవ్వం. అక్క పిల్లల్ని చెల్లి పిల్లలకి వివాహానికి ఇవ్వం. ఇది మన యొక్క వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఆచారం. అలా యూరోప్ కంట్రీస్లో చూసినట్లయితే అన్న పిల్లలైనా అక్క పిల్లలైనా చెల్లి పిల్లలైనా ఎవరి పిల్లలైనా సరే వివాహం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా చూసినట్లయితే ఆంగ్ల భాషలో అన్ని పదాలకి చాలా ఎక్కువ పదాలకి ఒకే పదంతో సంబోధిస్తారు. మనము పెద్దమ్మని పెద్దమ్మ అని, చిన్నమ్మని చిన్నమ్మ అని, అత్తని అత్త అని, పిన్నిని పిన్ని అని ఇలా మనం వివిధ రకాల పేర్లతో సంబోధిస్తూ ఉంటాం. కానీ ఆంగ్ల భాషలో ఒకే రకమైనటువంటి పేరు ఏంటి? ఆంటీ అంటాం మనం. ఆంట్ అంటాడు. సో పెద్దమ్మని ఆంట్ అంటాడు, పిన్నిని ఆంటీ అంటాడు, అత్తని కూడా ఆంటీ అనే పిలుస్తాడు. అలాగే వాడు అంకుల్ అంటాడు. మనం పెదనాన్న అంటాం, చిన్నాన్నని చిన్నాన్న అంటాం, మామయ్యని మామయ్య అంటాం. ఇలా వేరు వేరు పేర్లను వేరు వేరు వ్యక్తులతో సంబోధిస్తూ ఉంటాం. కానీ ఆంగ్లంలో ఈ యొక్క రిలేషన్స్ అన్నిటినీ కూడా అంకుల్ అనే పేరుతో సింపుల్గా
మనం పిలుస్తూ ఉంటాం. అలాగే మనం అన్నయ్యని అన్నయ్య అని, తమ్ముడిని తమ్ముడు అని సంబోధిస్తాం, అక్కని అక్క అని, చెల్లిని చెల్లి అని సంబోధిస్తాం. వాడైతే అన్నకి తమ్ముడికి ఇద్దరికి బ్రదర్ అని అంటాడు, అక్కకి చెల్లికి ఇద్దరికి సిస్టర్ అని అంటాడు. ఈ విధమైనటువంటి పదాలు ఒక భాషలో నుంచి ఇంకో భాషలోకి మార్చేటప్పుడు మనం భౌగోళికంగా ఆ ప్రాంతంకి సమానమైనటువంటి పదాలు ఈ భౌగోళిక పరమైనటువంటి ప్రదేశాల్లో, అంటే ఒక భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని పదాలు ఇంకొక భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి పదాలకి సమానమైనటువంటి అర్థాలు లేకపోవడం వల్ల మనం అనువాదం చేసేటప్పుడు భౌగోళిక పరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక చివరిగా చూసుకున్నట్లయితే సింపుల్ ఒక ఉదాహరణ ఇచ్చి నేను ఈ ప్రశ్నను ఇక్కడితో ముగిస్తాను. అది ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా మనం మంచు అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తాం. ఈ మంచుని ఇంకా చెప్పాలంటే మంచుగడ్డ అంటాం. అంటే ఈ రెండు పేర్లతో మంచుని మనం సంబోధిస్తాం. మంచు లేదా మంచుగడ్డ అని మన ప్రాంతాల్లో మనం సంబోధిస్తాం. ఇదే భాషని మనం సంస్కృతంలో ఇంకా దీనికి ఏ పేర్లు ఉంటాయంటే హిమము అని పిలుస్తారు, లేదా ప్రాళేయము అని పిలుస్తారు. హిమము లేదా ప్రాళేయము అని సంస్కృత భాషలో పిలుస్తారు. సో వీటికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు సంస్కృతంలో వేరువేరుగా ఉన్నాయి. తెలుగులో మంచు లేదా మంచుగడ్డ అంటాం. ఇవే పదాలని మనం ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే స్నో అని, ఫాగ్ అని, మిస్ట్ అని, ఇలా 9 రకాల పేర్లు ఉంటాయి మంచుకి. ఎన్ని రకాల పేర్లు? 9 రకాల పేర్లు ఉంటాయి. ఈ 9 రకాల పేర్లు తెలుగులోకి వచ్చినప్పుడు దేనికి మంచు అనాలో, దేనికి మంచుగడ్డ అనాలో, ఏమనాలో అనేటువంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది మనకి ఎదురవుతుంది. ఈ కన్ఫ్యూజన్ వల్ల మనం ఒక ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం కొంచెం ఒక రకమైనటువంటి సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా భాషలో ఒక ప్రాంతంలో ఉపయోగించే పదాలు ఇంకొక ప్రాంతాల్లో వాటికి సమానమైనటువంటి అర్థాలు ఇచ్చే పదాలు లేకపోవడం వల్ల అనువాదం చేసేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాం. ఇవే భౌగోళికంగా ఒక ప్రాంతానికి ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. అయితే ఈ భౌగోళిక సమస్యలను ఎలా పరిష్కరిస్తామంటే, ఒక భాష నుంచి వేరొక భాషలోకి, ఒక మూల భాష నుంచి ఒక లక్ష్య భాషలోకి మనం మార్చేటప్పుడు ఆ లక్ష్య భాష ఏదైతే ఉందో, అంటే మనం ఏ భాషలోకి మారుస్తున్నామో మన భాషలోని పదాలని ఆ భాషలో ఏ పదాలతో దగ్గరగా పిలుస్తున్నారో, అంటే వారి వ్యవహారికంలో ఈ పదాలకు బదులు ఏ పదాలను వాడుతున్నారో జాగ్రత్తగా తెలుసుకొని ఆ పదాలని మనం అనువాదం చేసేటప్పుడు ఉపయోగించడం తప్ప వేరొక పరిష్కార మార్గం అనేది లేదు. ఇది ఈ యొక్క సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అలాగే దీంతో పాటు అనువాదం ఇస్తాడమ్మా. ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమంటాడు. సో వాడు ఏదైతే ఇంగ్లీష్లో ఇస్తాడో దాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని దాన్ని మీరు తెలుగులోకి అనువాదం చేయడమే ఈ ప్రశ్న. వాడు ఏది ఇస్తాడనేది మనకు తెలియదు కాబట్టి జస్ట్ మీకు అవగాహన కోసం ఇక్కడ రాయడం జరిగింది. ఇంగ్లీష్లో వాడు మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాన్ని మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాయాలి. అయితే భాషకు సంబంధించిన భౌగోళిక సమస్యలు, అలాగే ముందు మనం ఎస్ఏ క్వశ్చన్లో చాలా రకమైనటువంటి సమస్యలు, భాషాపరమైన సమస్యలు కానీ, సమానార్థకాలు లేకపోవడం కానీ, వ్యాకరణపరమైనటువంటి సమస్యలు కానీ, ఇలా వివిధ రకాల సమస్యలని ఎస్ఐ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా అనువాదం అంటే ఏంటి, దాని నిర్వచనాలు ఏంటి, అనువాదంలో ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, అదేవిధంగా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసాం. దీనికి సంబంధించిన మొత్తం ఈ సెకండ్ యూనిట్ తెలుగు మరియు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 5 యూనిట్స్ ఏవైతే 5 యూనిట్లలో ఉన్నాయో వాటిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా రికార్డ్ క్లాసెస్ చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మీరు జాగ్రత్తగా విని ఎగ్జామినేషన్లో ఎలాంటి భయము ఆందోళన లేకుండా ప్రశాంతంగా 1కి 2 సార్లు క్లాసులు వినండి, ఎగ్జామ్లో బాగా అటెంప్ట్ చేయండి. మీరు 75 అవుట్ ఆఫ్ 75 మార్క్స్తో మీరు ఈజీగా మంచి మార్కులు తెచ్చుకోగలరు. ఇంకా వీటికి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రికార్డెడ్ క్లాసెస్, అలాగే పీడిఎఫ్స్ మన యాప్ డిఎంటీ లాజిక్స్ అనేటువంటి మన యాప్లో ప్రొవైడ్ చేసాం.